హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ రుచి వ్లాగ్స్. ఇవాళ నేను కారపూస రెసిపీ మా అమ్మగారి స్టైల్లో చూపిస్తానండి. దీనికోసం ముందుగా నేను ఒక 10 పచ్చిమిరపకాయ ముక్కల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలానే ఒక స్పూన్ వాము, ఉప్పు వేసి కావాల్సిన వాటర్ వేసుకుని ఇలా పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ఫిల్టర్ చేసుకుని వాటర్ పక్కకు తీసేసుకోండి. కారం చూసుకుంటూ వేసుకోవాలండి. మన కారానికి సరిపడా వేసుకోవాలి పచ్చిమిర్చి ఎప్పుడైనా. ఇలా గ్రైండ్ చేసేసి ఈ వాటర్ని పక్కకు తీసుకోండి. నెక్స్ట్ మనం ఒక పిండి మిక్స్ చేసుకోవడానికి ఒక పెద్ద ప్లేట్ లాంటిది తీసుకుని నేను 2 కప్పులు శనగపిండి తీసుకున్నాను. దీన్ని ఎక్కడ ఉండలు లేకుండా జల్లించి పెట్టుకోండి. 2 కప్పులు శనగపిండి, అలానే 1 కప్పు వరిపిండి తీసుకుంటాము. ఇందులో బేకింగ్ పౌడర్ అలాంటివి ఏం ఇందులో ఏంటంటే మనం బేకింగ్ సోడా అలాంటివి ఏం వేయమండి. ఇందులో హాట్ వాటర్ కూడా వేసే రిక్వైర్మెంట్ ఉండదు. ఇందులో కారానికి బదులుగా మనం పచ్చిమిర్చి కారం వేసుకుంటాము. సో అది మంచి టేస్ట్ ఇస్తుంది కారపూసకి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇందులో తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు చూసుకుని వేసుకోండి, ఎందుకంటే మనం పచ్చిమిర్చి వాటర్లో కూడా సాల్ట్ వేస్తాం కాబట్టి. అలానే చిటికెడంత పసుపు వేసి ఈ పిండిని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోండి. వరిపిండి శనగపిండి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి వాటర్ని కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇది నేను తక్కువ క్వాంటిటీ కాబట్టి వెంటనే మొత్తం వేసేసుకున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీస్ అయితే కొద్దిగా వేసుకుంటూ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్పు వాటర్ తీసుకోండి. నేను 3 కప్స్ తీసుకున్నాను కదా టోటల్గా, అంటే 2 కప్పులు శనగపిండి, 1 కప్పు వరిపిండి వేసుకున్నాను కదా. సో నాకు సుమారుగా కప్పు మీద ఒక 3/4 కప్పు వాటర్ పట్టాయి. సో మీరు క్వాంటిటీ అండ్ టెక్స్చర్ చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలి. మీరు కారపూస ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నట్టయితే 2 బ్యాచెస్గా కలుపుకోండి. అప్పుడైతే మనకి గుల్లగా మంచిగా టేస్ట్ వస్తుంది కారపూస. మొత్తం ఒకేసారి మిక్స్ చేస్తే అంత మంచిగా ఉండదండి పిండి. సో 2 బ్యాచెస్లో కలుపుకోండి. ఇలా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత మీ దగ్గర ఇలాంటి జంతికలది ఉంటుంది కదా మన దగ్గర కారపూసది, అది పెట్టుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పిండి తీసుకుంటూ అండ్ మనం ఈ జంతికలు గొట్టానికి కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకుంటే మనకి ఈజీగా దిగుతుంది కారపూస హోల్స్లోంచి. సో ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టండి. ఈలోపు మనం ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. డీప్ ఫ్రైయింగ్కి సరిపడా ఆయిల్ హీట్ ఎక్కేలోపు మీరు ఒకవేళ డైరెక్ట్ ఆయిల్లో డ్రాప్ చేయలేము అనుకుంటే ఇలా గరిట బ్యాక్ సైడ్ వేసుకుని డైరెక్ట్గా ఆయిల్లోకి డ్రాప్ చేసేసుకోవచ్చు. లేదంటే మీకు అలవాటు ఉంది అంటే డైరెక్ట్ ఆయిల్లోనే వేసేసుకోవచ్చు. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆయిల్ హీట్ అనేది చేతికి తగలకుండా ఉంటుంది. సో కొత్తగా చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా వేసేసుకోవాలండి. కారపూస ఎప్పుడైనా కానీ మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకోండి ఫ్లేమ్. అప్పుడే కారపూస లోపల నుంచి మంచిగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా మంచిగా వస్తుంది, క్రిస్పీగా ఉంటుంది. ఇలా మనం చేత్తో డైరెక్ట్ వేసేసుకునే వాళ్ళైతే ఇలా డైరెక్ట్ ఆయిల్లోనే వేసేసుకోవచ్చండి. చాలా ఈజీగా వేసేసుకోవచ్చు ఈ కారపూస. ఇది చాలా అంటే చాలా ఈజీ. ఈవెన్ బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ఇలా కారపూసని కాస్త వేగిన తర్వాత రెండో సైడ్కి ఫ్లిప్ చేసుకోండి. ఇలా 2 సైడ్లు కాలిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి కానీ చిల్లలున్న బుట్టలోకి కానీ తీసుకుని 1 గంట సేపు గాలికి వదిలేసేయండి. అలా అయితే మనకి క్రిస్పీగా వస్తాయి, మెత్తపడిపోకుండా ఉంటాయి. డబ్బాలో వేడి మీద పెట్టేస్తే పాడైపోతాయండి త్వరగా. ఇలా మీరు కలుపుకున్న పిండి మొత్తం వేసేసుకుని మంచిగా కారపూస చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.